ప్రార్థన. సర్వశక్తిగల తండ్రి, మీ కృప ఎంత గొప్పదనైనా, మీ దయ ఎంత గొప్ప తండ్రి. మా సహోదరులైనా మెర్సీ మంగని ప్రశాంత్ని మీరు ప్రేమించి ప్రత్యేకంగా వారి జీవితంలో మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని నీ వాక్యం సెలవిస్తుంది. నీలో ఉన్న బిడ్డలు ఎల్లప్పుడూ ఆనందిస్తూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ ఇలాగున సహవాసంగా సమాజంగా అనేకమైన ప్రాంతాల్లో నిన్ను ఘనపరచడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలైనా. దైవజనులు ప్రభునైనా బలమైన ఆత్మతో నింపి దేవా, ప్రతి ఒక్కరం కూడా మీరు చేసిన మేలును తలపోసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మా విన్నపములు మీకు తెలియజేసినప్పుడు మాకు అక్కరగా ఉన్నవి ఏవో నువ్వు ఎరిగిన దేవుడు గనుక, అన్ని తీర్చే దేవుడు గనుక మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. అయినా వాక్యం అందించిన దైవజనుల ప్రభునైనా పలు ప్రాంతాల్లో బలమైన సాధనంగా మీరు ఇచ్చిన స్వరాన్ని బట్టి మీరు వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభు. వారి పరిచయను, వారి బిడ్డల కుటుంబాల్ని నీ కృపలో ఆశీర్వదించండి తండ్రి. ఈ సమయంలో వాక్యాన్ని ఫలింపు చేయమని, దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్న బిడ్డల విషయంలోని గొప్ప కృపను అనుగ్రహించి రానున్న దినాల్లో ఈ 2025 చివరిలో కానీ 2026లో కానీ గొప్ప సంతోషం ఇంకొని ఇవ్వబోతున్నావు. అటు రీతిగా నీ కార్యం జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి ప్రియులారా. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా వాక్య ఫలింపు ప్రార్థన చేసిన పాస్టర్ స్టెఫెన్ గారికి ప్రభునామల వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో పెళ్లి చేయబోతున్నాం. ఇప్పుడు 3వ వార్షికోత్సవం కదా. యేసుదాస్ గారు ఎవరికి చెప్పకుండా చేసాడు ఆయన, కానీ అందరి సమక్షంలో ఇంతమంది దైవజనుల మధ్యలో వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అయితే ఈలోపుగా మన సత్యానందం పాస్టర్ గారు 2 ముక్కలు, ప్రసంగాలు లేవు, మీరందరూ చెప్పేశారు కనుక ఆయన కూడా 2 ముక్కలు వాక్యం రూపంలో, అంటే ప్రసంగం కాదు, 2 నుంచి 3 నిమిషాలు మించదు. ఎందుకంటే ఆయన ఆలస్యంగా వచ్చారు, ఆయన బండి లేటుగా లాక్కొచ్చింది ఆయన్ని. కాకినాడ కాజా 2 మాటలు చెప్పాలని కోరుతున్నాను. ఈరోజు మేము ఇన్ని కాన్ఫరెన్సులు జరిపిస్తున్నామని అంటే దానికి ఆద్యుడు, కాన్ఫరెన్స్ మొట్టమొదట ప్రారంభించిన వ్యక్తి అసలు ఆంధ్రాలో ఆయనే అనుకుంటున్నాను నేను. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. ఎందుకంటే నాకు అంతకుముందు ఎక్కడ ఏ కాన్ఫరెన్స్ ఉన్నట్టు తెలియదు. యూనియనర్ నెంబరు 2008 ఆగస్టు 2వ తారీఖు కదా, ఆగస్టు 8వ తారీఖు 2008, ఆగస్టు 10, 2008లో అయ్యగారు కాన్ఫరెన్స్ యూనియనర్ ప్రారంభించాక, అది ప్రారంభించిన 3 నెలలకు ఎప్పుడో నేను లైవ్లోకి వెళ్ళా. అప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు అందులో, ఆయన నేనే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఎన్ని కాన్ఫరెన్స్లు, ఆంధ్ర నిండా కాన్ఫరెన్స్లే, ప్రపంచం అంతా కాన్ఫరెన్స్లే. ఒక యూనియనర్ 1 గంటకు మించి ఉండదు కదా, నెంబర్ ఉండేది కదా అప్పుడు. గంట మనం ఆపమని అది ఆగిపోయింది కదా, అన్లిమిటెడ్ ఆఫర్ ఇచ్చేవాడు దానికి. ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసాం, ప్రార్థన చేసాం. ఇప్పుడు అన్ని నెట్వర్క్ల్లో మనకి అన్లిమిటెడ్ వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడియో కాన్ఫరెన్స్ మొన్నటి వరకు మనం నడిపించాం, ఇప్పుడు గూగుల్ మీట్కి మారింది. ప్రభుకి మనం ఘనత చెల్లిస్తున్నాం ప్రియులారా. దైవజనులు రెవరెండ్ సత్యానందం అయ్య గారు కాకినాడ కాజా వారు మాట్లాడామని. అదే స్వీట్ షుగర్ ఎవరైనా ఉంటే కొంచెం తట్టుకోండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలానికి ప్రభు తోడుకుని వచ్చిన విధానాన్ని బట్టి మరి ఈ మధ్య నేను గూగుల్ మీట్లోకి జేపీటీసీలోకి రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. మూర్తయ్య గారు నాకు 96 నుంచి కూడా తెలుసు. ఒకసారి బస్సులో మేమిద్దరం కలుసుకున్నాం. నేను అప్పుడు ఎన్టీసీలో పనిచేస్తూ ఉండేవాడిని, దొరతోటలో. బస్సు ఎక్కినప్పుడు ఆయన చాలా యవనస్తుడు, అప్పుడు ఇప్పుడు యవనస్తుడే, ఆయన ఎప్పుడు ఎవర్ గ్రీన్. ఆయన ఎలా తెలుసు అంటే, ఒక బ్రైలీ క్యాలెండర్లో పాస్టర్ డివి మూర్తి కంచరపాలెం అని నేను చదివాను. దాన్ని బట్టి ఎవరు మీరు, బ్లైండా అంటే, మాకు హ్యాండిక్యాప్డ్ సీట్ ప్రత్యేకంగా ఉంటుంది కదా బస్సులో, నా పక్కన కూర్చున్నారు కదా, మీరు బ్లైండా అని అడిగాను. బ్లైండే అన్నాడు. ఏం పేరు అన్నాను. నా పేరు మూర్తి అన్నారు. మీరు పాస్టర్ గారా అన్నాను. పాస్టర్ గారిని. ఏ ఇంటి పేరు అన్నాను. డివి మూర్తి అన్నారు.
అయ్యగారు మీరా, నేను డివిఆర్ ఏదో ఉంది మొత్తానికి గుర్తులేదు, చదివాను. అలాగా పరిచయం. తర్వాత 2010లో అయ్యగారు నన్ను ఇక్కడికి పిలిచి నేను చేస్తున్న సేవను గుర్తించి భార్యాభర్తలు ఇద్దరు చాలా ప్రేమించారు. మధ్యలో ఒకడు ఎంటర్ అయ్యాడు, ఎంటర్ అయ్యి మా ఫెలోషిప్ని కట్ చేశాడు, టైం పెట్టాడు, కయ్యం పెట్టాడు, చాలా కరప్ట్ చేసేసాడు, మొత్తం వ్యవస్థను కరప్ట్ చేశాడు. అయినా కానీ దేవుని చిత్తమే జరుగుతుంది. ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే. ఎస్, మేము అనుకుంటాం, వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, ఎవరేమనుకున్నా కానీ దేవుని చిత్తమే మన జీవితంలో కొనసాగుతూ ఉంటుంది. నిజంగా ఐ అప్రిషియేట్ రెవరెండ్ డాక్టర్ మూర్తి గారు దట్ యు ఆర్ డూయింగ్ రెండరింగ్ ద సర్వీసెస్. మీరు అందిస్తున్నటువంటి సేవా పరిచర్యలు నేను అప్రిషియేట్ చేయకుండా, అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కారణం ఏంటంటే చాలా మంచి పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ తెలంగాణ రాష్ట్రం ఆ జిల్లా ఈళ్ళు జిల్లా అంటే నేను చాలా అతిశయిస్తూ ఉన్నాను. చాలామంది ఉదయాన్నే 5 గంటలకి కూడుకుంటున్నారు. నాకు కూడా ఒక వాక్య పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చారు. చెప్పుకోవడానికి చాలా ఉంటాయి కానీ సమయం లేదు, కానీ వీ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ టైం. అందుకని నా పేరు సత్యానందం. నేను 96 నుండి దేవుని పరిచర్య చేస్తున్నాను. చల్లంగి అనే ఒక గ్రామంలో. అది చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన స్థలం. అక్కడికి సరైనటువంటి పర్సన్ ఎవరంటే జేపీటీసీ ఫైర్ అన్నారు కదా, నేను అంటాను జేపీటీసీ సోల్జర్ అంటాను నేను. ఎస్, జేపీటీ సోల్జర్స్ గారిని అలాగే మూర్తి గారిని త్వరగా నేను ఇన్వైట్ చేయబోతున్నాను. ఎందుకంటే అక్కడ అంతా కూడా చాలా విగ్రహారాధన స్థలం. దాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు ఆ గ్రామాన్ని. అలాంటి భయంకరమైన స్థలంలో దేవుడిని నిలబెట్టి 2 సంఘాలు కట్టి పరిచర్య చేయడానికి, అలాగే లవింగ్ హ్యాండ్స్ డిజేబుల్డ్ సొసైటీ అని ఒక సంస్థను ప్రారంభించి అయ్యగారులాగే వికలాంగులకు సేవ అందిస్తూ ఉన్నాం, సువార్త అందిస్తున్నాం. ఈ మధ్య కరోనా దగ్గర నుంచి సెకండ్ సాటర్డే ఫెలోషిప్ ఆగింది. ప్రార్థన చేయండి, మేము మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నాం. ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసాం. ఆశ్రమానికి కొన్ని మరమ్మతులు ఉన్నాయి. ఎందుకంటే జేపీటీసీలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తారని విషయాలు చెప్తున్నాను. ఎవరైనా ప్రార్థన చేయమంటే చేస్తామండి అంటారు, మళ్ళీ మర్చిపోతారు. కానీ జేపీటీసీ అలా కాదు. సహోదరి రాణి గారు ఇక్కడ ఉంటారు, ఆవిడ చెప్తున్నారు, అయ్యగారు మీరు చెప్పిన ప్రతి అంశం కోసం జేపీటీసీలో విజ్ఞాపన ప్రార్థన. నేనైతే ఒక పూటే స్టార్ట్ చేసింది, కానీ అయ్యగారు అయితే 3 పూటలు స్టార్ట్ చేశారు. ఎంత ఓపిక అంటే చాలా స్ట్రెంగ్త్. ఇదేదో పొగడతలు కాదు, కానీ రియాలిటీస్లోంచి కొంత నేర్చుకోవాలి మనం. వ్యక్తుల యొక్క జీవితాల్లో పేతురు పత్రికలు అంటాడు, ఆయన మనకు మాదిరి ఉంచి పోయాను అని. ఏసే మనకు మాదిరి, ఏసయ్యే మన జీవితానికి మాదిరి, ఆధారం, ఆదర్శం కూడా ఆయనే, ఎవరో కాదు. వీ షుడ్ ఫాలో ద క్రైస్ట్ జీసస్. యేసును మనం వెంబడించాలి. అలాగే నేను 2001 నుంచి 2010 వరకు బైబిల్ కాలేజీలో ఒక లెక్చరర్గా కూడా పనిచేశాను. 180 మంది పాస్టర్లకి ఒక కన్వీనర్గా ఉన్నాను. తెలుసు కదా, డైరెక్టర్లు వాడుకుంటారు, వదిలేస్తూ ఉంటారు. అంత బయటకు వచ్చేసి ఇండివిజువల్గా పరిచయం చేస్తున్నాను. అలాగే నా కుటుంబ పరిస్థితుల కొరకు దేవుని చిత్త ప్రకారంగా చిన్న ఉద్యోగం చేస్తూ, ఆ ఉద్యోగంకి నేను వెళ్ళటం లేదు, కానీ ఒక అసిస్టెంట్ని పెట్టి నేను సేవలోనే ఉంటున్నాను పూర్తిగా. నా పరిచయం ఇది. నాకు 2 పిల్లలు, పాపకు మొన్నే పెళ్లి చేసాం. మనవరాలను కూడా ఎత్తాను, 6వ నెల అమ్మాయికి. అలాగే మా బాబు వచ్చాడు, నా కూడా సామ్యల్ సునార్. వచ్చావా సామ్యల్? ఇక్కడే ఉన్నాడు, నిలబడి నా పక్కకంటరా, అయ్యగారు కోరుకుంటున్నారు. అంటే లైవ్లో పడతామని వీడియోలో. ఓకే, పైకి రా, పైకి ఎక్కి అందరికి ప్రైజ్లాట్ చెప్పు. రైట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మా వాడు ఫుల్ పిట్ ఎక్కడ, ఇదే ఫస్ట్ టైం. వీడి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇతను కూడా చాలా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఎక్కుడికి సిగ్గుపడుతూ ఉంటాడు. 10 మందిలోకి రావడానికి సిగ్గుపోవాలి. నాకంటే గొప్ప సేవ చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. డెప్యూటీ సార్ సరే, నాకు మరి చాలా ఓపికగా ఉన్నారు మీరు, సమయం చాలా అయింది. చిన్న మాట, అలాగే నన్ను ఈ కూటానికి రావడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా నేను జేపీటీసీ యానివర్సరీకి వద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో రావాలనిపించింది. వెళ్ళనామా అన్న అంటూ నిన్న సాయంత్రం వెళ్ళి రిజర్వేషన్ చేయించుకున్నాను. ఇంటికి రిజర్వేషన్ చేయించుకోకపోతే రాలేకపోతున్నాను ట్రైన్స్లో. యాండికాడు పోగానే ఇస్తున్నారు, కానీ దాని నిండా ఫుల్ అయిపోతుంది. నేను కింద కూర్చోలేను అయ్యగారిలాగా. అయ్యగారిని చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను. అంటే కూర్చోలేనంటే నేను కూర్చోలేను, నాకు మోకాళ్ళు అవి సహకరించవు.
అందుకని నిన్న చెప్తున్నారు, నేను కింద కూర్చొని వస్తున్నానండి బాబు ఇక్కడ యాండిగడ భోగి అన్నారు. నిజమే, మామూలు జనం ఎవ్వరు పట్టించుకోవట్లేదు దాన్ని. కనుక రిజర్వేషన్ చేయించుకున్నాక వచ్చాను నిన్న. నేను బైబిల్ స్టడీ ముగించుకుని 5 గంటలకు వస్తే దొరుకుతుందా దొరుకుతుందా రిజర్వేషన్ చేసినాడు. తెల్లవారుజామున బండికి వెళ్ళొచ్చు కదా అన్నాడు. సరే ఏదైనా అవకాశం ఉంటే చూడండి, ఆ బండికే వస్తాను, చొల్లంగి నుంచి రావాలి అంటే మరి ఆ బండికి రావాలంటే 2 గంటలు లేవాలి అని చెప్పాను. అన్నాడు కోపంగా ఏదో అన్నాడు, కసురుకున్నాడు. కానీ మనం చల్లారి చేసాం. చల్లారితే ఎదికి దుంపల బండికి చేశాడు. 6:30కి వచ్చిన బండి 12 గంటలకు వచ్చింది ఎల్టీటీ ఎక్స్ప్రెస్. నాకు తెలియదు, అదైతే బేగెళ్ళిపోద్ది అనుకున్నాం. దానికంటే వెనకాల వచ్చిన బళ్ళు వచ్చేసాయి. టైంకి వెళ్ళొచ్చులే, సరే కనీసం 11 గంటలకు దింపినా నేను 12 గంటలకు వచ్చేయచ్చు అనుకున్నాను. కానీ అలాగే జరిగింది. ఇది నా యొక్క పరిస్థితి. అయితే నన్ను ఈ స్థలానికి ఆహ్వానించడానికి రావడానికి కారకులైనటువంటి, ఈ కూడికి అంత ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ప్రశాంత్ గారు అలాగే మెర్సీ గారులకి నా యొక్క వందనాలు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఇంకనూ దీవించాలి. ఎందుకంటే ఎంతమంది దైవజనుల్ని ఎవరో పిలవరో. కృతజ్ఞత కూటం అంటే ఏదో పాస్టర్ గారిని విశ్వాసులను పిలిచి చిన్న కూటం పెట్టుకుని ఎంతైనా ఘనంగా చేస్తారు. కానీ దేవుని సేవకులను ఇంతమందిని పిలిచే నా జీవితంలో ఫస్ట్ కూటం ఇది, నేను చూసినటువంటి ఫస్ట్ కూటం. ఐ అప్రిషియేట్ యూ. వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఐ అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ. దేవుడు వారిని ఇంకనూ బలంగా దీవించాలని. మరి ఆయన కూడా చాలా యాంకరింగ్ చేస్తూ ఉంటాడు, చక్కగా బాధ్యత కలిగి ఉంటారు. ఆయన వింటాను, స్వరం వింటూ ఉంటాం మేము. రైట్, ఒక మాట చదువుకుని నేను నా గ్రీటింగ్స్ ముగించేస్తాను. 118వ కీర్తన మొదటి వచనం చదివితే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. 118వ కీర్తన 118వ సంకీర్తన. ఎందుకంటే అధ్యాయాలు అనకూడదు, కీర్తనలు చదివేటప్పుడు అధ్యాయాలు అనకూడదు, కీర్తన అనాల. సంకీర్తన. యెహోవా దయాళుడు. రైట్, ఏం చెల్లించాలంటే దేవునికి? ఎవరైనా ద లార్డ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. తెలుగులో దయాళుడు అని మంచి వర్డ్తో ట్రాన్స్లేషన్ చేశారు. చేసింది పండితులు కదా, అందుకని మంచివాడని కాకుండా ఆయన దయాళుడు అని. అంటే మానవుని జీవితంలో మంచిలోను కీడులోనూ కూడా ఆయన మంచివాడే. దేవునికి స్తోత్రం. ఒక పాప అడిగిందంట తండ్రిని, డాడీ దేవుడు దయాళుడు మంచివాడు అంటున్నావు కదా, మరి ఉదుతు తుఫాన్లో కూడా మంచివాడేనా అన్నాడట. అని అడిగిందంట. ఏ తుఫాను? ఉదుత్. ఎప్పుడు వచ్చింది అది? సంవత్సరం గుర్తులేదు. 2014లో వచ్చింది కదా. విశాఖపట్నాన్ని కుదిపేసింది కదా. 2004 ఓకే, 14. సరే సరే, ఎప్పుడో వచ్చింది మొత్తానికి. భయంకరమైన తుఫాను కదా. సునామీ 2004లో సునామీ. 2014లో ఏమొచ్చింది? విశాఖలో వచ్చింది. ఏమని అడిగింది? డాడీ దేవుడు మంచోడు అంటున్నాడు, ఉతూతు తుఫాన్లో కూడా మంచోడేనా అన్న. నిజమా మంచోడు అన్నది. అదేం డాడీ ఏముందమ్మా, అమ్మాయి ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను, మీరు కూడా అన్నయ్య నువ్వు ఇక్కడే ఉన్నారు, ఒక కొవ్వొత్తి వెలిగించుకున్నాం, ఇప్పుడు వరకు మనం ఏం పాడాము అన్నాడట. పాటలు పాడుకున్నాం డాడీ అన్న. ఏం చేసాం? ప్రార్థన చేసాం. ఏం చేసాం? వాక్యం చదువుకున్నాం. ఏ వెలుగులో? కొవ్వొత్తి వెలుగులో. మరి దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఏమో చదువుకునేవాడు, నువ్వేమో టీవీ చూసేదాను, అమ్మాయి ఏమో సీరియల్ చూసేది, నేనేమో డ్యూటీకి పోయి వచ్చి అలసిపోయి వేసయ్యా అని మంచం పడుకునేవాడిని. కానీ ఇప్పుడు అందరూ నువ్వు చోట పెట్టాడమ్మా, దేవుడు అదే మంచివాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు కుటుంబారాధనలు పోయాయి కదా. మొగల రేకులు, ఇనప రేకులు, కార్తీక దీపాలు, ఆ దీపాలు, ఈ దీపాలు వచ్చిన తర్వాత కుటుంబారాధనలు పోయాయి. మళ్ళీ వెలుగుతున్నాయా? దేవుని స్తోత్రం. ఆమేన్. మూర్తయ్య గారిలో వెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆయన నోట్ అంటే ఏదన్నా అన్నాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు మంచివాడు కదా, అన్ని విషయాల్లో కూడా మంచివాడు. అందుకే రోమిలకు రాసిన పత్రికలో ఎవరికి మంచివాడు అంటే ఆయన ప్రేమించే వారికి మంచివాడు. చెప్పండి ఎవరికి? అందుకే ఏమన్నాడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, కాగా దేవుని ప్రేమించే వారికి, కాగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకే సమకూడి. రాజుగారు వేటకి వెళ్ళారంట, వేలిపోయిందట. మంత్రి గారికి వచ్చే చెప్పాడు. మంత్రి గారు అన్నాడు, మన మంచి కోసం లేండి అన్నాడు. ఎరా నాకు వేలిపోతే మన మంచి కోసం అంటావా అని అన్న ఏం చేశాడంటే సరసల్లో పెట్టాడు.
రెండో రోజు రాజుగారు వేటకెళ్ళాడు. ఏ వేలుతో? మొండి వేలుతో. బాగా లోపలికి వెళ్ళిపోయాడు, కొండ జాతుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ కొండ జాతుల్లో ఆ సంవత్సరం నరబలి అర్పిస్తారంట దేవతకి. ఎవడ కొత్తడు వస్తాడా అని చూస్తుంటే గుర్రం మీద మంచి లావుగా ఎత్తుగా మంచి స్వరూపంలో ఉన్నాడు. రాజుగారు కనపడ్డాడు. ఒరే మన దేవతకు కొంచెం మంచి బలిపశు వచ్చిందని పట్టుకున్నారు. బలి అర్పించే టయానికి ఎవరిని వేసేస్తారు ఇప్పుడు? బలి రాజుగారిని. బలి అర్పించే సమయానికి పూజారి వచ్చాడు. బలిపశువుని పరీక్షించాలా, ఏదైనా లోపం ఉంటే ఆ బలి అర్పించరు. అంతా పరీక్షించాడు రాజుగారిని. అంతా అరికాలు నుంచి తల వరకు పరీక్షిస్తే చేతిలో ఏమీ లేదు, బటనేలు లేదు. ఒరే ఈ బలిపశువు లోపం ఉందరా, తీసేయండి అన్నాడు. బతికాడా కదా? కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ప్రశాంత్ ఒకసారి సాక్ష్యం చెప్తూ, మేము వికలాంగులమని ఆఫీసులో ఇన్సల్ట్ చేస్తున్నారు అన్నారు. అది మన మంచి కోసమే. వీడు గుడ్డివాడిగా పుట్టాడు, వడ్లు గంజేసి చంపాడు అన్నారు మాలో కొంతమందిని తల్లిదండ్రులు. అలాంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి మాలో. నన్ను అన్నారు వీడు ఎందుకు పనికిరాడు అన్నారు. కానీ మాకు చూపు పోవడం కూడా దేవుడు మన మంచి కోసమే. స్తోత్రం చెప్పండి. ఉద్యోగం లేకపోయినా మన మంచి కోసమే, ఆహారం లేకపోయినా మన మంచి కోసమే, ఆహారం ఉన్నా మన మంచి కోసం. అన్నీ సమకూడి ఏమవుతూ ఉంటాయి, కొన్నిసార్లు జరుగుతాయి. అందుకని ద లార్డ్ ఈజ్ గుడ్. ఆయన ప్రేమించే వారికి ఆయన ఎప్పుడూ మంచోడే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక పాపకి వెన్నుపూస పాడైపోయింది. మంచి సేవ చేస్తున్నారు పాస్టర్ గారు, బిషప్ గారు. ఆయన ఆ పాప 23 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతుందంట. ఏంటి వీల్ చైర్కి పరిమితం అయిపోయింది ఆ అమ్మాయి. చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అయ్యో పాస్టర్ గారు దేవుడు ఎంత కీడు చేస్తారు. అమ్మమ్మమ్మ దేవుడిని ఎప్పుడు అనకండి అమ్మ, దేవుడు నాకు ఏమీ కీడు చేయలేదు. స్తోత్రం చెప్పండి. 23 సంవత్సరాలు చనిపోతుందన్న పాప ఇప్పటికీ బ్రతికే ఉంది. హల్లెలూయా. వీల్ చైర్లో ఉంది కానీ ఇప్పటికి ఆ అమ్మాయి పాడితే సుశీల కూడా సరిపోదు, అంత బాగా పాడుతుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా దేవుని చిత్తం ఉంటుంది. దేవుడు అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు రకరకాల బోధలు వస్తున్నాయి. మా చర్చికి రండి, అట్టుపళ్ళు ఇస్తాం, మా చర్చికి రండి, నూనెలు ఇస్తాం, మా చర్చికి రండి, కర్చీపులు ఇస్తాం. మీరు నిన్న ఒక మాట విన్నాను, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలంటే మా దగ్గరికి రండి, వ్యాపారంలో అభివృద్ధి అవ్వాలంటే మా దగ్గరికి రండి అన్నారు. సొల్లు మాటలు ఎన్ని నమ్మకండి. సత్యబోధ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళండి. చూడు ఎంత కష్టపడ్డాడైనా. తిండి లేనప్పుడు అందరూ విమర్శించారు, కానీ దేవుడు అన్నీ ఇచ్చాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. అప్పుడు మంచోడే ఇప్పుడు. కానీ మనం ఎవరిని ప్రేమించాలి? యెహోవా ఇచ్చెను. అలాంటి హృదయం కలిగిన వారికి ఆయన ఎప్పుడు మంచోడే. పెడితే పెళ్ళి, పెట్టకపోతే సాగు కోరే వాళ్ళకి మంచోడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని ప్రేమించాలి మనం? దేవుణ్ణి ప్రేమించాలి. 2 పెంట కుప్పల మీద ఉన్న దీనులను ఆయన ఏం చేస్తాడు? పైకి లేవనెత్తాడు. మా బ్రతుకులన్నీ అలాంటివే. మిమ్మల్ని అంచెలంచెలుగా నేనైతే సద్దానం తిని చదువుకున్నాను. ఒక షర్ట్తో సంవత్సరం అంతా చదువుకున్నాను. క్లియరా. సోపు పళ్ళు తోముకోవడానికి అప్పుడు 86 ఆ ప్రాంతంలో ఆ సంవత్సరాల్లో పళ్ళు తోమడానికి పేస్ట్ పౌడర్ ఉండేది, పళ్ళ పౌడర్ అని ఉండేది. అది కొనుక్కోవడానికి డబ్బులు లేక, రూపాయిన్నర లేక బొగ్గులతో పళ్ళు తోముకున్నటువంటి రోజులు ఉన్నాయి. అలాంటి స్థితిలోంచి ఈ రోజున మమ్మల్ని 10 మందికి పెట్టే స్థాయికి తీసుకొచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు ఆయన? పెంట కొప్పల మీద ఉన్న దీనులను పైకి లేనెత్తాడు. 3వ విషయం, దీనదశలో ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే దేవుడు మంచోడు. మొదటిది ఆయన ప్రేమించే వారికి మంచోడు. 2 పెంట కొప్పల మీద ఉన్నటువంటి ప్రజలను ఆయన కొరకు ఎదురు చూస్తారు కనుక ఆయన లేవనెత్తడానికి మంచివాడు. 3వది దీనదశలో ఉన్నవారిని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. ఇశ్రాయేలులకు 40 సంవత్సరాల బట్టలు మాయలేదంట, వాళ్ళ చెప్పులు అరగలేదు, ఆహారం తక్కువ చేయలేదు, లేదా బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. ఏ స్థితి, నీడ గూడు లేని స్థితిలో గ్రద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఎలాగైతే మోసుకొస్తుందో ఆ స్థితిలోకి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు కదా. అలాంటి స్థితిలోంచి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 4వ విషయం, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకున్నాడు. ఈ 4 విషయాలు మరి ప్రశాంతి మరి మెర్సీ గారి జీవితంలో, ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు అట్టి కృప మన అందరికి అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. ఇంతకీ ప్రశాంతియా ప్రశాంత? అరే ప్రశాంతి అని ఏదో వినపడింది నాకు, అందుకే డౌట్ వచ్చింది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పడిపోతుంది తీసుకొని మురిసించాలి. రైట్ అండి. ఇప్పుడు పెళ్లి కార్యక్రమం ముగించేసి ఆశీర్వాదం తీసుకుందాం. దైవజనులు మరి ఆ కార్యక్రమం అంతా కూడా మనం జరిపిస్తాం. ప్రియులారా, మన యేసుదాసయ్య గారు అలాగే వారే ఈ వాళ్ళిద్దరు కలవడానికి కారకులు వారు. అలాగే మన మెర్సీ మంగని ఆత్మీయ స్థితిలో పెంచిన పాస్టర్ గారు వాళ్ళు ముందు సారథ్యం వహిస్తారు. ఆ సందర్భంలో పెళ్లి పాటలు కరెక్ట్గా మరి సంగీత